నా పేరు సాయిరాజు అండి, రైటర్ని. డైమండ్ డెకాయిట్ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటి కడప అంతే కదా సార్. ఆ కడపలో 45 రోజులు 60 లొకేషన్స్ లో కెమెరామెన్ శివగారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ సూర్యాజీ యాదవ్, డైరెక్టర్ గారు, హీరో గారు, ఆ కడపలో డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేసాం. సినిమా గురించి ఒక్క మాటలో చెప్తాను మీకు నేను. సార్ ముందు ఒక స్టోరీ చెప్పారు, మాకు ఒక లైన్ అనుకున్నాం, కింద మీద పడ్డాం, కూర్చున్నాం, ఒక కథ వచ్చింది, మంచి ప్రోడక్ట్ వచ్చింది. హీరో గారు నేనే ప్రొడ్యూసర్, నేనే హీరోగా చేస్తా, బాగుంది, డిఫరెంట్గా ఉన్నాం, సరే స్టార్ట్ చేసాం. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారు, సార్ ఇలా ఒక సినిమా చేసాం, మీరు రావాలి, మీ చేతుల మీదకి ఇలా జరగాలి సార్ అంటే, ఒరే నేను గోవాలో ఉన్నా, ఇక్కడ సదస్సు అవుతుందిరా, సరే నేను వస్తా, నీ కోసం వస్తాను రా సాయి, మీ హీరో గారి కోసం వస్తా, డైరెక్టర్ గారి కోసం వస్తాను, వచ్చి ఆయన ఆశీర్వదించారు. అయ్యన్న పాత్రుడి గారికి శిరస్సు వహించి పాదాబంధనం చేస్తారు. నెక్స్ట్ మౌనం మాట్లాడుతుంది, ఎవరో మీకు తెలుసు, రాఘవేంద్రరావు గారు, కె రాఘవేంద్ర గారు చూశారు, ట్రైలర్ చూశారు, మా హీరోని ఆశీర్వదించారు, డైరెక్టర్ గారిని ఆశీర్వదించారు, మమ్మల్ని ఆశీర్వదించారు. చాలా బాగుంది. కడప చాలా బాగున్నాయి లొకేషన్స్. కడప లొకేషన్స్ గురించి ఆయన అడిగారు, ఇది ఎలా ఉంది, గండిగట్టు ఇప్పుడు ఎలా ఉంది, ఈ లొకేషన్ ఎలా ఉంది, ఎలా తీశారు, ఏంటి అన్నీ అడిగారు ఆయన. అది మాకు బాగా ప్లస్ పాయింట్. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, ఒక మంచి మనిషి, ఎన్నో సినిమాలు ప్రొడ్యూసర్గా చేసి నంబర్ 1 చేసిన వాకాడ అప్పారావు గారు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాకాడ అప్పారావు గారు, ప్రసాద్ ల్యాబ్లో ఫ్రీ చేస్తే ఆ సినిమాకి వచ్చి ఆయన ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూసి, సినిమా చూసిన తర్వాత మా హీరోగా చేయబట్టుకుని, డైరెక్టర్ గారిని పట్టుకుని, కథ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, రిలీజ్ చేయండి, మీరు ఏం పర్లేదు, మీరు విన్ అవుతారు అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చేళ్ళారు వాకాడ అప్పారావు గారు. ఆ తర్వాత రాజా, శివాజీ రాజా గారు, మా ఊరు, బాగా పరిచయం నాకు శివాజీ రాజా గారు. అన్నయ్య మరి నీకేం కావాలి చెప్పరని వారు, ఎప్పుడు రోజు ఫోన్ చేయడం, ఎంతవరకు వచ్చింది, శివాజీ రాజు గారు బ్లెస్సింగ్స్. ఆ తర్వాత కింగ్ సాయి కుమార్ గారు, ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మాకు బాగా పరిచయం మాకు. నెక్స్ట్ పృథ్వీ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఎల్పి శ్రీరామ్ గారు, నేను ఇలా షూటింగ్లో ఉన్నా, అయినా సరే వస్తా అని వచ్చారు ఆయన. వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తో డైమండ్ డెకాయిట్ మీ ముందుకు వస్తుంది రేపు. సార్ నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దగ్గర ఎలా లేదన్నా 4 కోట్ల మంది ఉంటారు లేడీస్, స్త్రీలు. ఆడదంటే ఎవరు? ఆడదంటే తల్లి, చెల్లి, అత్త, అక్క, ప్రేమిస్తే ప్రేయసి, పెళ్ళాడితే దేవత. అటువంటి దేవతలు, అటువంటి మా సోదరీమణులకు, అక్క చెల్లెలకు అందరికీ ముందు రోజు 4 ఆటలు ఫ్రీ, ముందు రోజు 4 ఆటలు ఉచితంగా చూడొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాల్లో. అంతే కదా సార్, అది విషయం. ఇకపోతే కథలో మా సినిమా గురించి వస్తా. సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, మీకు చెప్పాలి. డైలాగ్, రాజకీయ నాయకుడు మౌనం, యవ్వనంలో ఉన్నాక ఆడపిల్ల మనసు లేకపోతే వయసు, హుదూ తుఫాన్ కన్నా డేంజర్. ఇది డైలాగ్. ఇంకొక డైలాగ్, వాడు నడిచొస్తే కథ మొదలవదు, లెక్క మొదలవుతుంది. వాడు సామాన్యుడిగానే పుట్టాడు, ఈ నేల వాడిని సామాన్యుడిగానే పుట్టించింది, కానీ కాలం వాడిని కాలయముని చేసింది, కర్కోటకుడిని చేసింది. అది కథ. సార్, మనిషి గాలి లేక, తిండి లేక, నీరు లేక చావడు, ధైర్యం లేకపోతే చచ్చిపోతాడు. అటువంటి ధైర్యం, సాహసం కలిగిన ఒక కుర్రాడి కథ మా హీరో గోపాల్ గారి కథ. ఇది డైమండ్ డెకాయిట్. డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో మాటలో చెప్పక్కర్లే. అక్కడికక్కడే ఇంప్రూవ్మేషన్, అక్కడికక్కడే ఇలా హార్డ్ వర్క్. మా నలుగురి కష్టం ఎక్కడికి పోదు, నాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము రీచ్ అవుతాం. డైమండ్ డెకాయిట్ మేము రీచ్ అవుతాం, 100% రీచ్ అవుతాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ ఢిల్లీ, నో, డి ఫర్ డైమండ్ డెకాయిట్. రేపు నుంచి డి ఫర్ డైమండ్ డెకాయిట్, నో డౌట్ అట్ ఆల్, 100%. అలనాడు పలనాడు వెలనాడు వీరనాడు, ఆనాడు తెలుగు నాడులో, అలనాడు పలనాడు వెలనాడు వీరనాడు, ఆనాడు తెలుగు నాడులో, ఈనాడు మహానాడు, కాపునాడు, కమ్మనాడు, రెడ్డినాడు, రాజునాడు, మాలనాడు, మాదిగనాడు, బ్రాహ్మణనాడు, నీనాడు నానాడు, నేడు కులాల కుమ్ములాట. ఇక్కడ ఎవరిని తొక్కేలేరు. నీరు పోతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇదే హీరో గారు 10 సంవత్సరాల క్రితం
శ్రీమంతుడు అనే ఒక సినిమాలో యాక్ట్ చేశారు ఆయన, మహేష్ బాబు గారి వెనకాల ఫ్రెండ్స్ కింద. అదే హీరో, అదే అబ్బాయి గోపాల్ అనే కుర్రాడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత డైమండ్ డెకాటేలో హీరోగా చేశాడు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మహేష్ బాబు గారిని చూశారు, హ్యాపీ. కానీ మా కడప మహేష్ బాబు ఇప్పుడు ఈయన, మా కడపకు మహేష్ బాబు దొరికాడు మాకు. తప్పకుండా మళ్ళా డెకాట్ 2 తీస్తాం. అలా కొత్త కొత్త సినిమాలు తీసుకుంటేనే వెళ్తాం. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు నాకు ఆడియన్స్ సహకారం లేకపోతే వీళ్ళ సహకారం కాదు, నాకు కావాల్సింది మీ సహాయ సహకారాలు కావాలి. కనిపించే దేవుళ్ళు మీరే మాకు. మీరు మీలా కనబడతలేదు, మాకు దేవుళ్ళు కనబడుతున్నారు. మీరు తీసుకెళ్ళాలి, మా సినిమాను తీసుకెళ్లే బాధ్యత మీది. జర్నలిజం అంటే ఏంటో నాకు తెలుసు, నేను ఒకప్పుడు జర్నలిస్ట్నే, ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి దయచేసి తీసుకెళ్ళండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా పేరు సూర్యాజీ యాదవ్ అండి. నేను ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశాను. సో 2024 స్టార్టింగ్లో ఈ మూవీ స్క్రిప్ట్ రాయడం జరిగింది. ఒక్క సిట్టింగ్లో మన హీరో అండ్ ప్రొడ్యూసర్ గారు యాక్సెప్ట్ చేశారు. సో కొత్త వాళ్ళం సార్, సినిమాలో మొత్తం A to Z న్యూ కమర్సే. ఒక మ్యూజిక్, ఎడిటింగ్ తప్ప ఆల్ న్యూ కమర్స్ అండి. యా, నేను వచ్చేసి యాక్చువల్గా నేను ఏ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదండి. ఫస్ట్ మూవీ చేశానండి. ఏ మూవీ చేయలేదు, ఒక మూవీ కూడా ఏడీగా కూడా ఎక్కడ చేయలేదండి. ఓన్లీ మూవీస్ చూస్తూ, అబ్జర్వేషన్ చేస్తూ, స్టోరీ రాసుకొని విత్ ఎవ్రీథింగ్, కెమెరా యాంగిల్స్ కానీ ఎవ్రీథింగ్ నోట్ చేసుకొని ఆన్ ద స్పాట్లో, సార్ గారు చెప్పినట్టు ఆన్ ద స్పాట్లో ఇంప్రూవేషన్ చేసుకొని అన్ని లొకేషన్స్లో మీరు చూస్తే మూవీలో 60+ లొకేషన్స్ ఓన్లీ కడప డిస్టిక్ లోపలనే ఉంటాయండి. సో ఇది చాలాసార్లు చెప్పాము. ఎందుకు ఈ విషయం చెప్పాలనుకున్నా అంటే, ఎక్కడికెక్కడికో ప్రొడ్యూసర్లకు భారం పెట్టేసి ఫారిన్ లొకేషన్స్ అని, లేదంటే అదర్ స్టేట్స్ కానీ ప్రొడ్యూసర్లకు భారం పెట్టేసి బడ్జెట్ హైక్ చేస్తున్నారు. మనకున్న లొకేషన్లోనే, మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనే చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది డైరెక్టర్ల కోరిక మేరకు వాళ్ళు ఉంటుంది కదండి. సో మనం ఏంటంటే కడపలోనే ఒక ఇన్ని లొకేషన్స్, 60+ లొకేషన్స్లో చాలా అందమైన లొకేషన్స్. మీరు ఆల్రెడీ టీజర్, ట్రైలర్ చూశారు. సో చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది అనుకుంటా. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చిందండి. మేము దాదాపు 3.5 ఇయర్ నుంచి మూవీ చేయడం జరిగింది. ఒక పోస్ట్ ప్రొడక్షన్కే 15 months ఇక్కడ మేము అన్నీ చాలా కష్టపడి చేసామండి. సో ఫైనల్గా April 10th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇదే టైటిల్తో డెకైట్ అనే మూవీ కూడా వస్తుందండి. సో యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ మా మూవీ నేమ్ కూడా డైమండ్ డెకైట్. యాక్చువల్గా డెకైట్ అనే మూవీ మేము ఫస్టే నోట్ చేసుకున్నాము, 23 ఎండింగ్లో నోట్ చేసాం. కానీ రిజిస్ట్రేషన్ డిలే వల్ల మేము ఇక్కడ కొన్ని ఇష్యూస్ వల్ల ముందర డైమండ్ అని పెట్టాల్సి వచ్చింది. సో అది కూడా మన పాజిటివ్ కోసమే, ఏదైనా మన మంచి కోసమే అంటారు. సో ఇందులో డెకైట్ అంటే జనరల్గా మనకు బందిపోటు అనే అర్థం వస్తుంది. సో బందిపోటు అంటే రాబరీ చేసేవాళ్ళు, లేదా దోచుకునే వాళ్ళు, అన్యాయాలు, అక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఇందులో వచ్చేసి డెకైట్ అంటే మీనింగ్, డైమండ్ డెకైట్ అంటే డెకైట్లలో కూడా అంటే ఒక డెకైట్ అంటే నెగిటివ్ సెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే డైమండ్ అనేది ఒక స్ట్రాంగ్, పవర్ఫుల్ మెటల్. సో అలా పవర్ఫుల్ మెటల్, ఒక డెకైట్ అనే వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి పవర్ఫుల్ మెటల్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. సో యాక్చువల్గా మనం అనుకుంటే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ విజయాలు సాధించవచ్చు. మనం జనరల్గా అది మాట్లాడుతుంటాం. చాలామంది చరిత్రలో చూసుకుంటే సాధారణ వ్యక్తులే. అలా ఒక అతి సాధారణ వ్యక్తి, అత్యంత సాధారణ వ్యక్తి ఎంత హైకి రీచ్ కాగలడు అనేది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కథ విషయానికి వస్తే 93లో మాతృదేవోభవ అనే మూవీ వచ్చిందండి. సో అప్పుడు వచ్చేసి చాలా అప్పుడు నాకు కొంచెం గుర్తుంది. లేడీస్ ఎందుకు ఈ సినిమాకి మహిళలకు ఉచితం పెట్టామంటే, మనమంతా తెలుగు రాష్ట్రాలు, తెలుగు పీపుల్ చాలా ఎమోషనల్ పీపుల్ మనం బేసికల్లీ. సో ఎమోషనల్గా ఉంటే మూవీ అది 100% హిట్ అవుతుంది. సో స్టోరీలో బేస్ ఏంటంటే పూర్తి ఎమోషనల్. కానీ టైటిల్ వచ్చేసి డైమండ్ డెకైట్ అనేది మీకు ఒక మాస్గా ఉంటుంది. కానీ మూవీ మీరు సెకండ్ హాఫ్ చూస్తే మటుకు, నేను ఓపెన్గా చెప్తున్నాను, కంట తడి పెట్టకుండా బయటికి రారండి. నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే, మాతృదేవోభవ సినిమా తర్వాత ఆఫ్టర్ 30+ ఇయర్స్ తర్వాత ఒక మూవీ రాబోతుంది. సో దీన్ని మీరు తలుచుకుంటే ఎంతవరకైనా తీసుకెళ్ళగలండి.
మీరందరూ కూడా రేపు మీకు స్పెషల్ ప్రివ్యూ ఉంటుందండి. మీరు కూడా చూసి మీకు నచ్చితేనే దీన్ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రతి వ్యక్తికి ఆల్ వీ డూ హ్యావ్ ప్రతి వ్యక్తికి ఒక రెస్పెక్ట్ ఉంటుందండి. ఇది నేను రెండోసారి చెప్తున్నా, ఇది రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ ఎందుకు ప్రతి ఒక్కరము మనం కోరుకుంటాం. మనము చేసే వర్క్లో మనము ప్రతి ఒక్కరము ఏంటంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ నేను ప్రతి ఒక్కరికి ఇస్తానండి. అది నేను పక్కా చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రైతు అనుకోండి, నేను రైతులోకి వెళ్ళిపోతాను. మీరు ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, ఆ వైపు నేను వెళ్ళిపోతాను. మీరు ఒక జర్నలిస్ట్ అనుకోండి, నేను కూడా ఒక జర్నలిస్ట్గా, అంటే అలాగా ప్రతి ఒక్కరికి నేను ఒక ఏమంటాను కృతజ్ఞత భావంతో ఉంటాను. ఇంకొకటి ప్రతి ఒక్కరికి ఎందుకు ఈ మాట అదే పదిగా చెప్తున్నా అంటే, ఈ ఎవరిని తక్కువ చేయలేమండి. ఇప్పుడు మన వాళ్ళు, ఇప్పుడు మీరు మా కోసము వచ్చి కనీసం అంటే ఒక 1 అవర్ అయిపోయింది, బట్ మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఇలా ఉండడం కూడా ఒక రెస్పెక్ట్ అండి. అది మాకు ఇచ్చిన మీరు మాకు ఇచ్చిన ఒక రెస్పెక్ట్ అండి. ఇకపోతే ఇక్కడ మన హైదరాబాద్లో ఈ డైమండ్ డెకాయిట్ మూవీ గురించి నేను రెండోసారి మన ప్రసాద్ ల్యాబ్లో నేను మా ఫంక్షన్ చేసామండి. ఇది థర్డ్ ఇక్కడ ఏది మన ఫిలిం ఛాంబర్లో ఇది దిస్ ది థర్డ్. అంటే మన హైదరాబాద్లో మేము ఇంత దూరం వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం అంటే చాలా అంత ఈజీ ఏం కాదండి, చాలా కష్టమే. బట్ వీ డిడ్ ఇట్, ఫైనల్లీ వీ డిడ్ ఇట్. ఇంత దూరం వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఈ డైమండ్ డెకాయిట్ గురించి మేము ఇక్కడ ప్రదర్శిస్తున్నామంటే అదేం అంత ఈజీ ఏం కాదండి. బట్ ప్రతి ఒక్కరూ చేయగలరు అది. కాకపోతే మనకు ఆ సోర్స్ కావాలి. ఆ సోర్స్ ఏంటంటే అది ఇందాక చెప్పాను, ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఉండేది. అది వాళ్ళు ఎవరైతే ఒక పనిని మనం ఇది కావాలనుకుంటే దాన్ని శిఖరాన్ని తీసుకెళ్ళాలి. ఆ శిఖరాన్ని తీసుకెళ్ళిపోవడంలో మేము ఒకటి ఆ మూవీని నేను మధ్యలో అనుకుంటే ఎప్పుడూ ఆగిపోయి ఉండొచ్చండి. బట్ అది కాదు. ఇక్కడ నేను ఈ సినిమా ఒకటి చేయాలి, ఆ సినిమా చేసి ప్రదర్శించడం అనేది అంత ఈజీ కాదు. బట్ వి డిడ్ ఇట్ ఫైనల్లీ బై దిస్ ఇయర్. మన డైరెక్టర్ గారు అన్నట్లు 2023 నుండి స్టార్ట్ చేశాను షూట్, తర్వాత 23 లాస్ట్లో. బట్ వీ హ్యావ్ ఏ లాంగ్ జర్నీ అండ్ వీ డిడ్ ఫైనల్లీ బై దిస్ ఏప్రిల్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ అనేది నాకు పెద్ద చాలా సంతోషం అండి. అది నేను చెప్పలేను, ఎందుకంటే అది నేను మాటల్లో వర్ణించలేదండి. ఒక చిన్న మిడిల్ క్లాస్ నుండి మేము ఇంత దూరం వచ్చామంటే అది ఒక గ్రేట్ అని ఫీల్ అవుతుంటాం. బట్ ప్రతి ఒక్కరూ అది సాధించగలరు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను సార్, గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అయితే దాని మీద ఒక స్టాండ్ గట్టిగా ఈ పని నేను చేయాలి, పక్క నేను చేస్తాను, అది మధ్యలో డ్రాప్ కాలేదు అండి. అదే మేము చేసిన ఈ డైమండ్ డెకాయిట్ యొక్క లాంగ్ జర్నీతో అయినా కూడా మేము దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు రేపు థియేటర్లు వేస్తున్నామంటే అది మాటలు కాదు, అది మాకు చాలా గ్రేట్ అండి. అదొక మాట. ఇకపోతే సినిమా గురించి మాకు మా అడ్వైజర్ గారు సాయిరాజ్ గారు, రైటర్, చీఫ్ అడ్వైజర్ అండి మా సినిమాకు. ఆయన చాలా చాలా పెద్ద వ్యక్తి, పెద్ద పరిచయాలు, ఎన్నో సినిమాల్లో తన యొక్క వంతు అది రైటర్గా కూడా ఎన్నో చేశారు. చాలా గ్రేట్ అండి. అలాగే మా డైరెక్టర్ గారండి, ఈయన మొదటి మూవీ అయినప్పటికీ ఒక మంచి మైల్ స్టోన్, అంటే అంత తెరకెక్కించారు, అంత నీట్గా తెరకెక్కించిన వ్యక్తి ఈయన. ఈ సినిమాకి మాత్రము ప్రాణం పోశాడని చెప్తానండి మెయిన్గా. ఇకపోతే మా ఎడిటర్ శివ గారు, మళ్ళీ పెద్దపల్లి రోహిత్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళు పూర్తిగా ఈ ఒక 10 రూపాయలు ఉన్న దాన్ని 100 రూపాయలు చేశారండి. అంటే ఎడిటర్ గారు, మన డైరెక్టర్ తర్వాత ఎడిటర్ గారు మ్యూజిక్ 5 పాటలు ఇచ్చి ఆ పెద్దపల్లి రోహిత్ గారు చాలా చాలా దీనికి ప్రాణం పోసి ఆ బీజియం కూడా అంత బాగా నీట్గా ఇప్పించారండి. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మా నరేష్ అబ్బాయి ఏడీగా పనిచేశారండి. చాలా బాగా కష్టపడతాడండి, చాలా బాగా చేసుకుంటూ వచ్చాడు.
ఓకేనా. ప్రతి విషయంలో దగ్గర ఉండి అన్ని రకాలు చేస్తుంటారు. అసలు ఎవ్వరు ఈ ఇండస్ట్రీలో మాకు ఎవ్వరు తెలియదండి, నోబడి నోస్. అలాంటిది కూడా ఈరోజు ఒక వాకాడ అప్పారావు గారు అయితేనేమి, మన శిరీష్ గారు అయితేనేమి, మళ్ళీ మన అయ్యన్న పాత్రుడు అయితేనేమి, శివాజీ రాజు గారు అయితేనేమి, పృథ్వీరాజు గారు అయితేనేమి, సాయి కుమార్ గారు అయితేనేమి, వీళ్ళందరూ ఎల్బి శ్రీరామ్ గారు అయితేనేమి, వీళ్ళందరూ మాకు ఇంత ప్రోత్సహిస్తారని అసలు ఊహించలేదండి. ఇంకా మన అతిపెద్ద కేంద్ర దర్శకులు మన రాఘవేంద్రరావు గారి యొక్క చేతుల మీదుగా కూడా మేము బ్లెస్సింగ్స్ తీసుకోవడం అని చాలా చాలా హ్యాపీ అండి. ఆయన చాలా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఒక 2 minutes ఆయన 2 minutes అలా కూర్చొని నుంచొని ఇలా చూస్తున్నారు. అసలు ఊహించలేదు. ఏంటి మళ్ళీ తన ఆఫీస్లోనే చూసామండి, చేసామది. 2 minutes ఆయన నుంచొని అలా ఇలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ అది అయిపోతూనే మీరు ఎక్కడ చేశారు, ఏంటి పరిస్థితి, ఇంత బాగా చేశాడు ఏంది అని ఒక మంచి ప్రశంస అండి. చాలా 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 అసలు మీరు ఊహించలేదు. ఇంత ఆయన దగ్గరికి వెళ్ళాలన్న కారణం కూడా మన రాజుగారండి. అలానే ఇక వాకాడాపుర గారు మన ప్రివ్యూ చూనికి వచ్చారు. సార్ ఫస్ట్ హాఫ్ చూశాక ఓకే అనుకున్నారు. సెకండ్ హాఫ్ అయిపోతూనే ఇంత గ్రిప్పింగ్, ఒక్కసారి డైరెక్టర్ గారు అండి, ఇంత గ్రిప్పింగ్ ఉందండి. ఇది సెకండ్ హాఫ్ తర్వాత మన వాకాడాపుర గారు చెప్పిన మాట ఏంటంటే, సినిమా మాత్రము అలా అలా వెళ్తూ ఈ సెకండ్ హాఫ్లో ఇంత గ్రిప్పింగ్గా ఎలా తీసుకొచ్చారు అని ఒక పెద్ద ప్రశంస అండి. అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద ప్రశంస. ఆయన సినిమా అయిపోయాక ఒక 1 minute దాకా ఇలా కరచాలం దట్ ఈస్ సెకండ్ ఇస్తారు. 1 minute దాకా అలా పట్టుకుని వదట్ల, అంటే అంత బాగుంది అనే ఒక మంచి ప్రశంస అయితే ఇచ్చారండి. అది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే మన శివాజీ రాజు గారి గురించి చెప్పాలి. మన శివాజీ రాజు గురించి చెప్పాలి. సార్ మన ఆఫీస్కి వెళ్ళామండి, నేను, మా డైరెక్టర్ గారు, మన రాజు గారు, అబ్బాయి అందరం వెళ్ళాం. వెళ్తే సార్ ఒక 5 minutes టైం ఇచ్చారు, 5 to 10 minutes టైం ఇచ్చారు. అక్కడ మన సార్ ఆఫీస్లో మన ఈ ట్రైలర్ వేయించామండి. చూసిన వెంటనే మళ్ళీ ఇంకోసారి ప్లే చేయండి, అదే నేను చూడాలి మళ్ళీ అనే ఒక ఆతృతతో మళ్ళీ హీ ఆస్క్డ్ అగైన్, ప్లీజ్ వన్స్ అగైన్ యూ జస్ట్ ప్లే ఇట్ అని చెప్పేసి ఎంతో బాగా అది చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా మీరు పైకి రావాలని మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. అలాగా ఇంకా పోతే హియర్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, మాకు ఈ కడపలో ఏదైతే షూటింగ్ చేసినప్పుడు నుండి ఎక్కడ ఒక సపోర్ట్ లేదండి. బట్ ఎవరు దీనికి పెద్ద పెద్ద క్రూ లేదు, పెద్ద పెద్ద సెటప్ లేవు. బట్ కావాల్సిన మంచి ప్రొడక్షన్ పెట్టాము, మంచిగా కొన్ని వెహికల్స్ అరేంజ్ చేసాము, చాలా హ్యాపీగా. మాకు మా కెమెరామెన్ డిపార్ట్మెంట్ ఒకటి మాకు చాలా చాలా తోడ్పడి, శివగారు ఆ అబ్బాయి చూడడానికి ఏమో అంతే ఉంటాడు, బట్ ఆ కెమెరా వర్క్స్ మాత్రం చాలా సూపర్గా. అసలు చాలామంది మన ప్రీచూర్నికి వచ్చేప్పుడు ఏంటంటే ఇంత మంచి లొకేషన్స్కి తీసుకెళ్ళి అంత బాగా చేయించారు ఏంటి అని ఒక మంచిగా పొగడతాం. అది మళ్ళీ డ్రోన్ కెమెరా సూర్య ఆ అబ్బాయి కూడా ప్రతి కెమెరా మనం డైరెక్టర్ గారు చెప్పునే ఈలోపు తను ఇలా చేయాలని చెప్పేసి ఆ డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి చాలా బాగా ఆ కెమెరా ట్రిక్స్ అయితే అంత బాగా ఇచ్చారండి. అసలు ఊహించలేదు. అది మాకు మనం చేసిన సినిమా ఒకటైతే ఆ కెమెరా వాళ్ళు కనుక అంత బాగా చేయకపోతే ఈరోజు ఇంత అవుట్పుట్ వచ్చేది కాదండి. ప్రతి దగ్గర కూడా చాలా బాగా నీట్గా తెరకెక్కించి తెచ్చారండి. ఓకే అండి.